జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో నా వీపు మీద రామలక్ష్మణులను ఎక్కించుకొని తీసుకుని వస్తా తల్లి. సూర్యచంద్రుల్లాగా వారు నీ దగ్గరకు వస్తారు. ఓ సీతమ్మ, ఇక ఇక్కడికి చేరుకోగానే రామలక్ష్మణులు ఈ లంకా నగరాన్నంతటిని కూడా సర్వనాశనం చేస్తారు తల్లి. ఓ సీతాదేవి, ఇక ఊరుకో తల్లి, ఏడవకు. ఇక రాముని కోసమని ఎదురుచూస్తూ ఉండు. నచిరాత్ ద్రక్షసే రామం ప్రజ్వలంతం ఇవానలం. త్వరలో అగ్నిలాగా మండుతూ ఉండేటటువంటి శ్రీరామచంద్రుణ్ణి చూస్తావు తల్లి. రావణ సంహారం కాగానే త్వరలో నువ్వు రాముణ్ణి చేరుకుంటావు. సీతమ్మ, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, దుఃఖ సాగరాన్ని దాటుతావు తల్లి అని హనుమ సీతమ్మను ఓదార్చి ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతూ మళ్ళీ సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. అమ్మా సీతాదేవి, త్వరలో తం అరిఘ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. త్వరలో లంకాద్వారాన్ని సమీపిస్తూ ఉండేటటువంటి శ్రీరామచంద్రుణ్ణి నువ్వు చూస్తావు తల్లి. దృఢమైనటువంటి నిశ్చయముతో వస్తూ ఉన్నటువంటి శత్రువులను చీల్చి చెండాడడం కోసం వస్తూ ఉండేటటువంటి రామభద్రుణ్ణి చూస్తావు తల్లి నువ్వు. అమ్మా సీతమ్మ, లక్ష్మణంచ ధనుష్పాణిం, ధనుర్బాణాలు పట్టుకొని లంకాద్వారాన్ని సమీపిస్తూ ఉండేటటువంటి అరివీర భయంకరుడు లక్ష్మణస్వామిని చూస్తావు తల్లి నువ్వు అంటూ హనుమ సీతమ్మను ఓదారుస్తూ ఉన్నాడు. తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతూ ఉన్నాడు. హనుమ సీతమ్మతో, సీతమ్మ, త్వరలో రామలక్ష్మణులు సకల వానర సైన్యముతో ఇక్కడికి రావడాన్ని నువ్వు చూస్తావు తల్లి. ఓ సీతమ్మ, నువ్వు లేకపోవటం వలన రాముడు కూడా సుఖంగా లేడు తల్లి. ఓ దేవి, ఇక నువ్వు శోకించకు. అమ్మా, రామాత్ విశిష్టః కః అన్యః అస్తి. రాముడి కంటే గొప్పవారు ఈ లోకములో ఎవరున్నారు తల్లి? కశ్చిత్ సౌమిత్రినా సమః. సౌమిత్రి లక్ష్మణునికి సాటి అయినటువంటి వారు ఎవరున్నారు తల్లి? అట్లాంటి అగ్ని మారుత కల్పౌతౌ భ్రాతరౌ తవ సంశ్రయవు. అగ్ని లాంటి వాయువు లాంటి రామలక్ష్మణులు నీకు తోడుగా ఉన్నారు తల్లి. అందుకే ఇక నువ్వు శోకించకు. అమ్మా, నేను రాముడిని కలిసేంత వరకే నువ్వు ఈ దుఃఖాన్ని సహించాలి, అంతే అని హనుమ సీతమ్మతో ఎంతో ఓదార్పు మాటలు మాట్లాడగానే సీతమ్మ ఇలా అంటుంది. ఓ హనుమ, ఇంత మంచి మాటలు చెబుతున్న నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది హనుమ. ఓ హనుమ, కురు దయామయి, దయచేసి రామునితో నేను కలిసేటట్టుగా చెయ్యవా. ఓ హనుమా, కాకి పైన కోపముతో గడ్డిపోచలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కాకి ఒక కన్ను తీసేసినటువంటి ఆ వృత్తాంతాన్నంతటినీ రాముడికి ఆనవాలుగా చెప్పు, నేను చెప్పానని. అంతేకాకుండా ఓ హనుమా, పూర్వము ఒకసారి అరణ్యములో తిరుగుతూ ఉంటే చెమటకు నా నుదుట ఉన్నటువంటి తిలకము కరిగిపోయింది, కారిపోయింది. అప్పుడు రాముడేం చేశాడంటే అక్కడే ఉన్నటువంటి ఒక మణిశిలను తిలకంగా చేసి నా నుదుటి మీద పెట్టడానికి బదులుగా చెక్కిళ్ళ మీద పెట్టాడు. హనుమా, ఆ విషయం కూడా రాముడికి ఆనవాలుగా చెప్పవా అని సీతమ్మ హనుమతో అంటోంది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.